9 ఉమ్మడి జిల్లాల్లో 18 సోలార్ ప్లాంట్ అట్నాయి. సబ్ స్టేషన్ల ప్రక్కనే ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కోతలు సరఫరాలు లోపాలు తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుంది. 9 ఉమ్మడి జిల్లాల్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడ్డ జిల్లాలు కాకుండా ఉమ్మడి జిల్లాల్లో 18 సోలార్ ప్లాంట్లు పెడతారట. అన్నీ కూడా సబ్ స్టేషన్ల కానీ పెడతారట. ఎందుకు పెడుతున్నావు అని అడిగితే ఆయన ఏమంటారంటే, ఈ కరెంటు కోతలు, ఈ సరఫరాల లోపాలు ఉంటాయి కదా, అవన్నిటిని సరిదిద్దేందుకు పెడతాను అని చెప్పేసి చెప్తుండు. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడమని చెప్తాను. ఏఐ అంతా ఏఐ మయం అయిపోతుందట. సో భారీ డేటా సెంటర్లకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలట. రైతు డిస్కంపై ఉద్యోగుల్లో అపోహలునట తొలగించాలని అధికారులకు ఆదేశించింది. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిపి సీఎం రివ్యూ చేసినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దానికి తోడు బచ్చాన్న గారితో కలిసి సమీక్ష చేసిరట. సో ఇప్పుడు ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయంటే, ఇప్పుడు పీక్స్ కరెంటు కట్ అవుతుంది, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, ఈవినింగ్ లైవ్ చేద్దామంటే లైవ్ టైంకే పోతుంది. సో ఇవన్నీ రాష్ట్రంలో ప్రజల ముందు మలబడతాయి, ప్రజలు తిరగబడతారు, ఈ లొల్లంత ఎందుకు అని చెప్పేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారు సమీక్ష పెడతారట. ఇక సోలార్ ప్లాంట్ పెట్టినా ఇంకేం పెట్టినా, సోలార్ ప్లాంట్లలో కాదు కరెంటు ఉండాల్సింది, ప్రజల ఇళ్లలో ఉండాలి కరెంటు. కేసీఆర్ చెప్పిన బ్యాంకులన యాప్లో కాదు, మందు బస్తాలు కావాల్సింది షాపులలో ఉండాలని చెప్పినట్టు ఇప్పుడు సబ్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్లలో కాదు కరెంటు ఉండాల్సింది, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇళ్లలో ఉండాలి కరెంటు. అప్పుడు రేవంత్ రెడ్డి మొనగాడవుతాడు. ఇక రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది. గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో సబ్ స్టేషన్ల పక్కనే సోలార్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించిండు. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు 2 చొప్పున మొత్తం 18 సోలార్ ప్లాంట్లను సబ్ స్టేషన్ల పక్కనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిండు. వీటి పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని తెలిపిండు. అలాగే గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి భారీ డేటా సెంటర్లకు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిపి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ జారీ చేసుడు మాటలు చాలా పొడుగున్నాయి, కానీ గ్రౌండ్ల రియాలిటీల పని కనపడాలి. మాటలు మస్తు మాట్లాడతాం, ఎవరైనా మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ప్రజలు. ఇంకా మాకైతే ఇక పుల్లు వస్తాయి మాటలు. ఇప్పుడు జిల్లాకు 2 సబ్ స్టేషన్ల కానీ పెడతామంటాడు. ఓకే, ఇప్పటికైనా పవర్ కట్ ప్రాబ్లమ్స్ పోతాయా ఈ రాష్ట్రంలో? మీరు అది పెట్టిన తర్వాత అయినా. దానికి తోడు ఈ రాష్ట్రంలో ఇక దండిగా ఇప్పటికే కరెంట్ రేట్లు పెంచి కూర్చున్నాం. ఇంకా ఏమైనా పెంచే ఆలోచన ఉన్నది. ఎందుకంటే సమ్మరు పీకు డిమాండ్ పీకుతాంది. ఆ పీకు డిమాండ్ దగ్గర సప్లై కనిపించలేదు. సో ఏమైనా కుదిరితే గా ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నా నేనైతే మనస్ఫూర్తిగా. మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని ఆయన అంటే అది కనిపించలేదు, అది తెలుస్తలేదు. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మైమరిపించాలి, అంటారా, మురిపించాలి, మెరిపించాలి, మైమరిపించాలి, ఏదో ఒకటి డ్రామా నడిపించాలి, ఏదో ఒకటి చేస్తున్నట్టుగా ప్రజల ముందర ఎప్పటికీ ఈ నటించాలి. ఈ నటించే ప్రోగ్రాం కాకుండా నిజంగా ఇప్పుడు సమీక్ష చేసేంత మాత్రాన కరెంటు సరఫరా బరాబర్ వస్తుందా? నాకైతే నమ్మకం లేదు. కరెంటు సరఫరా చేయాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఇలా హైదరాబాద్ పట్టణం లాంటి ప్రాంతాల్లో నీళ్లు లేక హరిగోస పడతా ఉన్నారు ఇలా ప్రజలు. వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని బతా ఉన్నారు. మన గ్రౌండ్ వాటర్ డెవలప్ చేసే ఆలోచన లేకపోయా, రైతులకు నీళ్ళు ఇచ్చే ఆలోచన లేకపోయా, రైతులకు ఇలా కరెంటు లేక మోటార్లు కాలిపోతూ ఉండే పవర్ కట్ వల్ల. ఇన్ని రకాలుగా రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడతా ఉంటే సమీక్ష పెడుతున్నా అని ఆ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కంట్రోల్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం తప్ప మరొకటి కనిపిస్తలేదు.
ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కంట్రోల్ చేసుకుంటే ఇది కాదు మార్గం, ఇంకా చాలా ఉన్నాయి మార్గాలు. ఉం? అది ఒకటి. ఇంకా రేవంత్ అనేది మొత్తానికైతే దండి వేసిన వార్త. ఇగో సనత్ నగర్ టిమ్స్లో ట్రయల్ రన్ షురూ చేసారు. మొదటి రోజు 30 మంది పేషెంట్లకు ఓపీ సేవలు అందించారు. క్రమంగా పేషెంట్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటున్నారు. లోటుపాట్లు సరిచేసుకుంటూ నెల రోజుల్లో పూర్తి స్థాయి వైద్యం అందించాలంటారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా మే 2 పోయి జూన్ 2 మట్టం నెల రోజుల తర్వాత రేవంత్ అన్న చేతుల మీదుగా అధికారికంగా ఓపెనింగ్ చేస్తారట. సో ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు. గత ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసిందట. మా సర్కారు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నది. పీజేఆర్ పేరు మీద వచ్చే ఏడాది నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇస్తామని చెప్పారు. రవీంద్ర భారతిలో మేడే వేడుకలు జరిగినాయి. మరి దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ వస్తుంది. గిగ్ వర్కర్ల తరహాలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి ఈఏకు చెప్పి నేను సొంతం పేరు తెసింది డైలాగ్ రాసిరు. సో హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తారట. సో రాష్ట్ర వ్యాప్తంగా షాపుల దగ్గర మండల స్థాయిలో జిల్లా స్థాయిలలో హమాలీలు పనిచేస్తూ ఉంటారు కూలీలుగా. సో వాళ్ళకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది మంచి నిర్ణయమే. సామాన్య నిరుపేద బిడ్డలు సో ఖచ్చితంగా మీరు వాళ్ళకు ప్రత్యేకంగా ఎలాంటి బోర్డు తీసుకొచ్చినా అది న్యాయంగా ధర్మంగా పనిచేస్తే మేము దానికి మద్దతు ఇస్తాం అన్డౌటెడ్గా.